హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీకు చూపించబోతున్నాను ఒక సింపుల్ టేస్టీ దట్టు వెరీ హెల్తీ రెసిపీ, మిక్స్ వెజ్ కిచిడి. ఈ రెసిపీని చక్కగా ఓపిక లేనప్పుడు, అప్పుడే టకటక తినేయాలన్నప్పుడు, పిల్లలతో మేనేజ్ చేయలేకపోతున్నప్పుడు, ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనిపించినప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అక్కర్లేదు. దీనికోసం మీ ఇంట్లో ఉన్న వెజ్జీస్ అన్నీ వాడుకోవచ్చు. అండ్ అలాగే ఈక్వల్ పోర్షన్స్లో పప్పు ఇంకా బియ్యం వాడుకోవాలి. మీరు షుగర్ కానీ ఏదైనా ప్రాబ్లంతో ఉన్నట్లయితే బియ్యం ప్లేస్లో కీన్వా కానీ, దలియా కానీ, ఓట్స్ కానీ ఏమైనా వాడుకోవచ్చు. కానీ చాలా హెల్తీ అండ్ టేస్టీ. సో దీనికోసం ముందు ప్యాన్ వేడి చేసుకుని నెయ్యి అండ్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో వెజిటబుల్స్ అన్నీ వేసుకుని చక్కగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కలర్ఫుల్గా కనిపించడం కోసం కాస్త పసుపు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా కొంచెం కారం, ఇంకా సాంబార్ పౌడర్ కానీ, గరం మసాలా కానీ మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కడుక్కున్న పప్పు, బియ్యం ఈక్వల్ పోర్షన్స్లో తీసుకొని వేసుకోవాలి. మీరు పప్పు ప్లేస్లో కందిపప్పు, పెసరపప్పు ఏమైనా వాడుకోవచ్చు. కాకపోతే మనం ప్రోటీన్ కోసం పప్పు యాడ్ చేస్తున్నాము, కార్బ్స్ కోసం బియ్యం, అండ్ అలాగే విటమిన్స్ అండ్ మిగతా అన్నివి మనకి ఈక్వల్ పోర్షన్స్లో అందడం కోసం మిక్స్ వెజ్జీస్ని యూజ్ చేసుకుంటున్నాము. మన పిల్లలు వెజిటేబుల్స్ అన్నీ తినడానికి ఇష్టపడరు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు ఏవైతే వెజిటేబుల్స్ ఇష్టంగా తినట్లేదో అవన్నీ కూడా ఈ కిచడీలో మిక్స్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ తినడం అలవాటు అవుతుంది. సో ఇలా కాస్త కలిపేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినన్ని వాటర్ పోసుకుని, మీకు రైస్ ఏ కన్సిస్టెన్సీలో తింటారో, మెత్తగా తింటారా లేదంటే పొడి పొడిగా తింటారో, మీకు ఎలా ఇష్టం ఉంటే అన్ని వాటర్ పోసుకుని చక్కగా కలుపుకొని నీళ్ళు సలసలా మరుగుతున్నట్లు అనిపించే వరకు ఉంచుకోవాలి. అండ్ అలాగే ఇందులో కాస్త ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కాసేపు కలుపుకోవాలి. ఈ కిచడీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. చాలా రకాల వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన తీరులో వాళ్ళు దీన్ని మార్చుకుని చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ నెయ్యి తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి స్మెల్ పడదు అనుకునే వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఎలా చేసుకున్నా సూపర్గా వస్తుంది ఈ రెసిపీ. నేనైతే ఈ రెసిపీని మా పాప కోసం ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరిలాగా రైస్, కూరలు తిన్నారు కదా పిల్లలు. సో వాళ్ళ కోసం ఎక్కువ వెజీస్ వేసి తక్కువ రైస్ అండ్ ఎక్కువ పప్పులు వేసి చేస్తే వాళ్ళకి న్యూట్రిషన్ బాగా ఉంటుందని నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. చూసారా, ఇది విజిల్ వచ్చాక ఇలా టర్న్ అవుట్ అవుతుంది. విజిల్స్ కూడా కందిపప్పు అయితే దానికి తగ్గట్టుగా, పెసరపప్పు అయితే దానికి తగ్గట్టుగా మనం ఎంత మెత్తగా కావాలో అన్ని విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇది చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.